తెలుసు కదా మూవీ రివ్యూ. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే గుడ్ బట్ నాట్ గ్రేట్. బాగుంది కానీ మరి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అయితే లేదు. పర్లేదు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ చిన్నదైనప్పటికీ ఆ కాన్సెప్ట్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. సో ఈ విషయంలో డైరెక్టర్ నీరజ కోనా గారు కొద్దిగా సస్టైన్ అయినట్టే కనిపిస్తుంది. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా చిన్నదే భయ్య. మనకి బేసిక్ గా బయట రియాలిటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని ఒక సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. ఈ మూవీ కాన్సెప్ట్ ఒక వైఫ్ ఒక హస్బెండ్, ఆ హస్బెండ్ జీవితంలో పాస్ట్ లో జరిగిన ఒక లవ్ స్టోరీ, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తన జీవితంలోకి వస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమా. సో మూవీ స్టార్ట్ అవ్వడంతోనే స్టోరీలోకి వెళ్ళిపోతారు, పెద్దగా టైం తీసుకోరు. అయితే ఈ మూవీ రియాలిటీకి కొంచెం దగ్గరలో ఉంటది కానీ పూర్తిగా రియాలిటీ అయితే కాదు. ఈ సినిమాలో మెయిన్లీ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ గ్రేస్, ఆ యాటిట్యూడ్, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, సో ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది మనకి. 50% సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ తోనే లాక్కొని వస్తాడు. అంత బాగా డిజైన్ చేసుకున్నారు, అంత బాగా యాక్టింగ్ చేసిండ్రు సిద్ధు జొన్నలగడ్డ గారు. సో మూవీ ప్లాట్ బాగుంది, మూవీ వెళ్తున్న విధానం బాగుంది, డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. మరి సినిమాలో బొక్కలు ఏం లేవా అంటే ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం సాటిస్ఫై ఉండదు మనకి, రొటీన్ టెంప్లెట్ లో వెళ్ళిపోతుంటది. ఇంత జరిగి ఏంది ఇంత సింపుల్ గా అయిపోయింది, ఇంకొంచెం ఏదన్నా డ్రామా యాడ్ చేసి ఉండొచ్చు కదా, ఇంకొంచెం ఏదన్నా ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ. సో అది కొంచెం చూసుకొని ఉంటే బెటర్. ప్రతిసారి ఒక బీజిఎం వేసి హీరోని స్లో మోషన్ లో చూపిస్తారు. అది ఒకసారి 2 సార్లు అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ ప్రతిసారి అట్లా స్లో మోషన్ లో చూపించడం అంత నచ్చలేదు నాకు. సో పెద్దగా వర్కౌట్ కాలేదు. సో ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం బాగుంది, నాట్ బ్యాడ్ అనుకోవచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో చాలా బాగా న్యాయం చేశారు అనిపించింది. మెయిన్లీ సిద్ధు జొన్నలగడ్డ గారు నటించారు అని చెప్పుకోవడం కంటే జీవించారు అని చెప్పుకోవచ్చు, అంత బాగా యాక్ట్ చేసిండ్రు. తర్వాత వైవా హర్ష గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఆయన ఉండడం వల్ల సినిమాకి ప్లస్ పాయింటే కానీ ఎలాంటి మైనస్ పాయింట్ లేదు. ఆయన ఈ మూవీలో చేసిన కామెడీ చాలా వరకు వర్కౌట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఎక్కడ కూడా మనకి క్రింజ్ కామెడీ టైప్ లేదు. ఇంకా రాశి ఖన్నా గారు, శ్రీనిధి శెట్టి గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు డీసెంట్ జాబ్ చేసినారు అని చెప్పుకోవచ్చు. రాశి ఖన్నా గారు ఈ మధ్య మూవీస్ లో కనబడట్లేదు. సో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ అయ్యిండ్రు. ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీని నీరజ కోనా గారు కొంచెం బాగానే హ్యాండిల్ చేసినారు అని చెప్పుకోవచ్చు. ఇంకా బెటర్ గా చేయాల్సింది, బట్ ఓకే, నాట్ బ్యాడ్. సో డీసెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం ఐ థింక్ 3.9 out of 5. దిస్ ఈస్ తెలుసు కదా మూవీ రివ్యూ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.